ఇంకొకసారి జన్మాష్టమి సందర్భంగా దాసగను ఇండోర్లోని రాజప్రసాదంలో దాసగను కీర్తన జరిగింది. ఆనాటి కీర్తన ఆహుతులను ప్రత్యేకించి రాజావారిని ఒక విధమైన అలౌకిక ఆనందానికి గురిచేసింది. మరుసటి రోజు వెండి పళ్ళెంలో 101 రూపాయలను ఉంచి దాసగణకు కానుకగా రాజావారు ఇవ్వబోతే యథాప్రకారం దాసగను సున్నితంగా తిరస్కరించారు. కానీ రాజావారు గోపాలకృష్ణుని ప్రసాదం కాదనకూడదు అని చెప్పి దాసగను చేతిలో బలవంతంగా ఉంచారు. వెంటనే ఆ నాణ్యాలను దాసగను అక్కడ ఉపస్థితి అయి ఉన్న బ్రాహ్మణులకు పంచనారంభించారు. ఎవరూ తీసుకునే ధైర్యం చేయలేదు. అప్పుడు దాసగను గోపాలకృష్ణ ప్రసాదం కాదనకూడదు అని చెప్పడంతో వారికి తీసుకోక తప్పలేదు. రాజా వారికి ఏం మాట్లాడాలో పాలుపోలేదు. ఆ విధంగా దాసగను తన జీవన పర్యంతం భక్తితో ఆధ్యాత్మిక అనురక్తితో కీర్తనలు చేసి భక్తిని పంచి ప్రతిఫలంగా అలౌకికమైన దైవానుగ్రహమే పొందాడు. కానీ లౌకికంగా ఏ కానుకలను స్వీకరించలేదు. ఉద్యోగం వదిలేస్తే నా పరిస్థితి ఏమిటి బాబా? ఉద్యోగం వదిలేస్తే నా పరిస్థితి ఏమిటి బాబా అని దాసగను అడిగినప్పుడు నేను పోషిస్తాను అని బాబా భరోసా ఇచ్చారు. ఆ విధంగానే దాసగణకు తన జీవితంలో ఏ లోటు రాని విధంగా బాబా అనుగ్రహించారు. కుండల కొద్దీ కృపారసాన్ని కురిపించి అమూల్యమైన అలౌకిక సంపదను దాసగణకు అందచేసిన బాబా అవసరం అయినప్పుడు అంతే ఇదిలో లౌకిక సంపత్తిని కూడా దాసగణకు ప్రసాదించారు. ఒక చిన్న ఉదాహరణ. దాసగను ప్రతి సంవత్సరము విజయదశమికి పండ్రీపురంలో ఉండేవారు. కారణం, అక్కడ రుక్మాబాయి దేవాలయంలో నవరాత్రుల సందర్భంగా కీర్తన చేసే బాధ్యత దాసగను భుజస్కంధాలపై ఉండేది. అంతేకాక తరచూ పండ్రీపురం రావడం జరుగుతున్నందువలన అక్కడ ఒక చిన్న సొంతింటిని ఏర్పరచుకోవాలని దాసగను భావించాడు. ఆ దిశలో ప్రయత్నాలు మొదలు పెడితే చంద్రభాగా నదీ తీరంలో ఒక చక్కటి గృహం తనకు సరిపోయేటట్టుగా ఉందని దాసగనుకు తెలిసింది. ఆ గృహాన్ని కొనాలని దాసగను నిర్ణయించుకున్నాడు. ఆ ఇంటిని చూడటానికి దాసగను వెళ్ళినప్పుడు ఇంటి తలుపు తీయగానే పెద్దదైన బాబా చిత్రపటం ఆ ఇంట్లో దర్శనమిచ్చింది. దాసగను ఆశ్చర్యపోయాడు. ఆ చిత్రపటం ఇక్కడ ఎలా ఉందని ఆరా తీయగా శ్రీ రావ్ సాహెబ్ మస్కర్ అనే సాయి భక్తుడు ఠాణేలో పెద్ద ప్రభుత్వోద్యోగంలో ఉండేవారు. ఆయన బాబా భక్తుడు కావడం వలన ఈ బాబా చిత్రపటాన్ని తయారు చేయించుకున్నారు. ఆయన సేవా నివృత్తి చెందాక తన సామానుతో సహా తన సొంత ఊరికి వెళుతూ దారిలో పండ్రీపురంలో ఆగి ఆ సామాను చిత్రపటంతో సహా ఆ ఇంట్లో ఉంచారు. తరువాత ఆ సామానును మాత్రమే తీసుకువెళుతూ తర్వాత వచ్చి బాబా చిత్రపటాన్ని టాంగాలో తీసుకువెళ్తానని చెప్పాడు. తరువాత తాను ఎంత ప్రయత్నం చేసినా చిత్రపటాన్ని తీసుకుని వెళ్ళడం తనకు వీలు పడలేదు. తరువాత 2 సంవత్సరాలకు ఆయన మరణించడం వలన ఆ చిత్రపటం ఆ ఇంట్లో అలాగే ఉండిపోయింది. నా కోసం బాబా నాకంటే 2 సంవత్సరాల ముందే వచ్చి ఇక్కడ విరాజమానులై ఉన్నారు అని దాసగను తరువాత రోజుల్లో గద్గదికమైన కంఠంతో పదే పదే తమ స్మృతులలో నెమరు వేసుకున్నారు. ప్రతి సంవత్సరం దాసగను క్రమం తప్పకుండా విజయదశమి రోజు బాబా పుణ్యతిథి ఉత్సవాన్ని ఎంతో వైభవంగా ఆ ఇంట్లో జరిపేవారు. కీర్తన చేసేటప్పుడు తత్వజ్ఞానం ముసుగులో జరిగే దురాచారాలను తూర్పారబట్టేవాడు. అలా చేసేవారిని తన కీర్తనలోని పాత్రల ద్వారా విమర్శించేవాడు. మహారాజ్ పరనింద చేయకూడదని చెప్తారు కదా,
మరి మీరు కీర్తనలలో నిష్కర్షగా విమర్శిస్తారు అని ఒకసారి ఒక వ్యక్తి అడిగితే, అరే నేను నడిచే మాట్లాడే చీపురును, దేవుని గృహం శుభ్రం చేయడం నా కర్తవ్యం. హృదయంలో దేవుడు ఉంటాడు కదా, మరి ఆ హృదయంలో ఏదైనా చెత్త ఉంటే ఊడ్చేయాలి కదా, అదే నేను చేస్తున్నాను అని సమాధానం ఇచ్చాడు. తద్వారా అపనే మసీదు కా జాడు గను హై అనే తన కీర్తనలోని భావాన్ని చెప్పకనే చెప్పాడు. తన కీర్తనలోని సాజీ రహం నజర్ కర్నా అనే గీతాన్ని, రహం నజర్ కరో అనే గీతాన్ని దాసగను తప్పక పాడేవాడు. మధ్య భారత ప్రాంతంలో కీర్తనలు చేసే విధానంలో తనకంటూ ఒక ప్రత్యేకమైన శైలిని దాసగను ఏర్పరచుకున్నారు. తరువాతి రోజులలో దాసగను వద్ద వందలాది మంది శిష్యులు శిష్యరికం చేయడంతో మధ్య భారత ప్రాంతమంతా ఆ శైలిని కొనసాగించారు. ఆ పంథా ఇప్పటికీ మహారాష్ట్ర ప్రాంతంలో కొనసాగుతూనే ఉంది. నేటికి కూడా ఆ పంథాకు చెందిన కీర్తనకారులు తమ కీర్తన ఆరంభంలో సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై, సంత్ మావులి తుకారాం మహారాజ్ కీ జై అని చెబుతూ తర్వాత దాస్గణ్ మహారాజ్ కీ జై అని అంటారు. ప్రసిద్ధ దేవాలయాల నుండి, పెద్ద పెద్ద సంస్థానాల నుండి దాసగణకు కీర్తన చేయమని వినతలు వెల్లువెత్తేవి. ఎక్కడైనా దాసగను కీర్తన జరుగుతుందంటే ఆ ప్రాంతం వారు తమ ఊరిలో దాసగను మహారాజ్ కీర్తన జరుగుతుందని, అవకాశం ఉంటే తప్పక హాజరు కావాలని బంధుమిత్రులకు ఉత్తరం రాసుకునేవారు. ఆయన కీర్తన వినడం కోసం చుట్టుప్రక్కల ప్రాంతాల నుండి ప్రజలు కాలి నడకన కొంతమంది, బండ్లు కట్టుకుని కొంతమంది అలా తండోపతండాలుగా హాజరయ్యేవారు. ఒక్క మాటలో చెప్పాలంటే మధ్య భారత ప్రాంతంలో అత్యంత ఆరాధ్య కీర్తనాకారునిగా దాసగను ప్రసిద్ధి చెందాడు. అందరికీ ఆయన పట్ల ఎంతో పూజ్యభావం ఉండేది. అందరూ ఆయనను మహారాజ్ అంటే మహాత్ముడు, మహారాజ్ అని సంబోధించేవారు. ఒక సాధారణ పోలీసు సిపాయి అయిన గణపతిరావు శ్రీ సాయిబాబా కృపా విశేషంగా తరువాతి రోజులలో తన కీర్తనల ద్వారా అశేష జనవాహినిని భక్తిభావంతో ఓలలాడించే అత్యంత ఆదరణీయ సంకీర్తనాకారునిగా రూపాంతరం చెందాడు. ఆ విధంగా గణపతిరావు అనే శృంగార రసభరిత తమాషాల పిచ్చి అనే చిలుము పట్టిన ఇనుప తీగను తమ అపార అనుగ్రహం అనే తైలంతో చిలుము వదిలేలా శుభ్రపరిచి, తమ సంకల్పం అనే వీణయకు తంత్రిగా నమర్చి భావిక జనాలను పారమార్థిక పదోన్ముఖులను గావించే భక్తి భావ పూరిత రాగాలను పలకించిన పారమార్థిక నాదబ్రహ్మ శ్రీ సాయిబాబా. 1962వ సంవత్సరం ఆగస్టు నెల ప్రాంతంలో దాసగను నాందేడ్ దగ్గర గోరటేలోని తమ నివాసంలో ఉన్నాడు. దాసగను కడుపులో ఒక వ్రణం లేచి బాగా పెద్ద పరిమాణానికి పెరిగింది. తరచూ ఆ వ్రణం నుండి రక్తస్రావం కావడం వలన దాసగను బాగా నీరసించిపోయాడు. ఆయన ఆరోగ్యం గురించిన చింత అందరికీ పట్టుకుంది. అటువంటి పరిస్థితిలో కూడా ఆశ్వీజ మాసం వస్తుండటంతో తన నియమాన్ని అనుసరించి పండరీపురం తీసుకువెళ్ళమని చెప్పారు. సన్నిహితులు ఎంత వారిస్తున్నా వినకుండా పండరీపురం బయలుదేరారు. నాందేడ్ నుండి పండరీపురం వరకు ప్రతి స్టేషన్లలో పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చి దాసగణును దర్శించుకున్నారు. పండరీపురం చేరేటప్పటికీ అస్వస్థత బాగా పెరిగింది. కానీ పండరీపురం వచ్చాక క్రమంగా కోలుకోసాగారు. కొద్దిగా ఆహారం తీసుకోవడం, తన నిత్య విధిని కొనసాగించడం వంటివి నెమ్మదిగా చేయసాగాడు. దాసగను ఇంట్లో ప్రతి సంవత్సరం జ్ఞానేశ్వర్ మహారాజ్ ఉత్సవం జరుపుతారు. ఆ ఉత్సవానికి హాజరు కావాల్సిందిగా ఈసారి ప్రత్యేకంగా బంధుమిత్రులకు ఆహ్వానం వెళ్ళింది. ఆ ఉత్సవ నిమిత్తం బంధువులంతా వచ్చారు. ఇల్లు కోలాహలంగా ఉంది. ప్రతిరోజు సాయంత్రం ఇంట్లో కీర్తనలు జరిగేవి. శ్రీ అప్పాజీ, దాసగను శిష్యులైన ఇతర కీర్తనకారులు
ఆ కార్యక్రమాన్ని నిర్వర్తించసాగారు. ఆ ఉత్సవం అలా జరుగుతుండగా మరలా నవంబర్ 23వ తారీఖు ప్రాంతంలో దాసగణుకు అస్వస్థత మరలా తిరగబెట్టింది. నాడీ చాలా బలహీనంగా కొట్టుకోసాగింది. కేవలం కొద్దిగా పాలను మాత్రమే ఆహారంగా తీసుకోసాగారు. డాక్టర్ వచ్చి దాసగణును పరీక్షించి మీకు ఏ ఇబ్బంది లేదు అని చెప్పాడు. అప్పుడు దాసగణు ఆ డాక్టర్తో, డాక్టర్ మీరు ఎండి కానీ మమ్మల్ని ఎంఏడి చేయకండి అని అన్నారు. ఆ మాట అక్కడున్న వారి ముఖంలో నవ్వులను పూయించింది. ఆ సమయంలో కూడా దాసగను హాస్య చతురతకు అందరూ ఆశ్చర్యపోయారు. నవంబర్ 24వ తారీఖు ఆరోగ్యం మరింతగా క్షీణించసాగింది. కానీ ఆయన అందరితో కొద్దిగా మాట్లాడుతూనే ఉన్నారు. శ్రీ అప్పాజీ వ్రాసిన దాసగణ చరిత్రలో నుండి కాన్హా బిల్లు ప్రకరణాన్ని అడిగి మరీ చదివించుకున్నారు. తద్వారా బాబాను మరలా స్మరించుకున్నారు. ఉత్సవం, కీర్తనలు దాసగణ ఆదేశం మేరకు యథాప్రకారం కొనసాగుతున్నాయి. అటువంటి పరిస్థితుల్లో నవంబర్ 25 ప్రాతకాల గడియలు విచ్చేశాయి. దాసగణకు శ్వాస తీసుకోవడం చాలా ఇబ్బందిగా ఉంది. అందరికీ స్పష్టంగా ఆయన చివరి శ్వాస తీసుకోనున్నాడని అర్థమైంది. అప్పాజీ మరియు ఇతర కీర్తనకారులు గట్టిగా గద్గదికమైన కంఠంతో విష్ణు సహస్రనామాన్ని పఠించసాగారు. కొద్ది క్షణాలలోనే దాసగను దీర్ఘమైన చివరి శ్వాస తీసుకున్నారు. ఒక అపూర్వమైన జీవన పరిసమాప్తి చెందింది. ఒక మహా అధ్యాయం ముగిసింది. సద్గురు సాయితో అపార రుణానుబంధంతో బంధించబడి ఎన్నో దివ్యానుభవాల ద్వారా సంస్కరింపబడి సంకీర్తనాకారునిగా అవతరించి సాయి మహిమలను భక్తి రాగంతో గానం చేసి సాధారణ ప్రజానికానికి సాయి సాంగత్యం కలగడంలో నిమిత్తమాత్రుడైన ఆ అపర తంబుర్ని గానం ఆగిపోయింది. శాశ్వతంగా ఆ కంఠం ముగపోయింది. కానీ సాయి భక్తుల గుండెల్లో దాసగను పారంపరికులైన కీర్తనకారుల గొంతులో ఆ కంఠం చిరకాలం మ్రోగుతూనే ఉంటుంది. సాయి ఆజ్ఞానుసారం ఎందరో మహాత్ముల జీవన చరితాన్ని అక్షరీకరించిన ఆ అపర మహీపతి యొక్క కలం ఆగిపోయింది. కానీ తొలి సాయి చరిత్రను వ్రాసిన చరిత్రకారుని కలాన్ని సాయి భక్తుల హృదయం కలకాలం స్మరించుకుంటూనే ఉంటుంది. అద్భుతమైన, ఎంతో నిగూఢమైన ఆధ్యాత్మిక సత్యాలను సాయి నుండి అందిపుచ్చుకొని సాయి భక్త జనావళికి అందించిన ఆ భక్త శిఖామణికి అశ్రు రూపంలో కృతజ్ఞతాంజలి ఘటిస్తూ స్వస్తి. ప్రస్తుతం నాందేడ్లోని గోరటే ప్రాంతంలో దాస్గణ్ మహారాజ్ వస్త్ర సమాధి కలదు. ప్రతినిత్యము ఎంతోమంది భక్తులు దాస్గణ్ మహారాజ్ సమాధిని దర్శించుకొనుచున్నారు.